హాయ్ అండి. ఈరోజు నేను మీకు అగ్రిమెంట్ కథలోని పార్ట్ 37 వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్తే, విరించి కృతి వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చాక మరో 2 రోజులు అక్కడే ఉండి కొత్త బ్రాంచ్ వర్క్ అంతా ఒకసారి చూసి తర్వాత ఇద్దరిని ఆ రోజే రిలీవ్ చేసి వాళ్ళని ఇంటికి వెళ్ళి 4 రోజుల తర్వాత వచ్చి మెయిన్ ఆఫీస్ హైదరాబాద్లో జాయిన్ అవ్వమని చెప్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ అని ఇద్దరూ వెళ్తుండగా, మీ వర్క్ కంప్లీట్ చేసి అంతా కూడా మేనేజర్కి హ్యాండ్ ఓవర్ చేయండి, ఎంత లేట్ అయినా అంటాడు. ఆల్రెడీ విరించికి తెలుసు వాళ్ళిద్దరూ హౌస్ రెంట్కి తీసుకొని ఉంటారని, అందువల్ల కాస్త లేట్ అయినా ఈరోజు ఇబ్బంది లేదు, రేపు సామాన్లు సర్దుకోవచ్చు అనుకుని అలా చెప్తాడు. తర్వాత బ్రాంచ్ గురించి మేనేజర్తో మాట్లాడాక కృతికని పిలిపిస్తాడు. సార్ అంటూ వస్తుంది కృతిక. విరించికి తెలుసు సిరి మామయ్య కూతురు కృతిక అని, కానీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్ విషయంలో స్టాఫ్గానే చూస్తాడు విరించి. ఆ ఉద్దేశంతోనే కృతికని పిలిచి, కృతి, నీకు నేహాకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినట్టు ఇప్పుడే చెప్పకు, అక్కడ జాయిన్ అయ్యాక ఎలాగూ తెలుస్తుంది కదా అంటాడు. అలాగే సార్ అంటుంది కృతి. నీ ఇంటర్వ్యూ అప్పుడు నేను లేను, అర్జున్ సార్ మేనేజర్ గారు నిన్ను ఇంటర్వ్యూ చేశారంట కదా అంటాడు. ఎస్ సార్ అంటుంది కృతి. అర్జున్ సార్ వచ్చి నీకు వర్క్ నేర్పించాడా అంటాడు విరించి. ఎస్ సార్ అంటుంది. అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఏంటి, నీకు ఎస్ సార్ అవును సార్ తప్ప ఏం మాటలు రావా? పెళ్ళిలో అంత అల్లరి చేశావు, అన్ని మాటలు మాట్లాడావు అంటాడు విరించి. సార్, ఇక్కడ మీరు నాకు బాస్ కదా అంటుంది కృతి. గుడ్, పర్వాలేదు, ఈ అమ్మాయి అల్లరి పిల్లే కానీ ఎక్కడ ఎలా ఉండాలో తెలుసన్నమాట అనుకుంటూ, నేహాకి కూడా చెప్పు ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయినట్టు చెప్పొద్దు అని. మేనేజర్తో వేరే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి తీసుకోండి, ఈలోపు అవసరమైతే మన ఆఫీస్ నుండి ఎవరినైనా పంపిస్తాను అంటాడు. మేనేజర్ వెంటనే, నేను చూసుకుంటాను సార్, వేరే వాళ్ళు అపాయింట్ అయ్యేదాకా, అంతగా అవసరమైతే చెప్తాను సార్, అప్పుడు ఎవరినైనా పంపిద్దురు మీరు అంటారు ఆ మేనేజర్. మేనేజర్ కృష్ణమూర్తి గారు ఎప్పటి నుండో విరించి వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడు. బాగా నమ్మకస్తుడు, అనవసరంగా ఏది మాట్లాడడు. కృతి నేహాల వర్క్ గురించి అడుగుతాడు విరించి. వాళ్ళిద్దరూ జాయిన్ అయ్యి ఎన్నో రోజులు కాలేదు సార్, కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, చాలా మంచి పిల్లలు అంటారు మేనేజర్ కృష్ణమూర్తి. తర్వాత విరించి ఫ్లైట్లో హైదరాబాద్ బయలుదేరి వస్తాడు. వైజాగ్ నుండి వచ్చిన విరించిని చూడగానే సిరి మొహంలో 1000 వోల్టేజీల లైట్ వెలిగినట్లు ఒక్కసారిగా మొహం వెలిగిపోతుంది. అది చూడగానే విరించి మొహంలో ఆనందం కనిపిస్తుంది. తర్వాత హాల్లో కూర్చున్నప్పుడు విరించి వైజాగ్ బ్రాంచ్ గురించి చెప్తాడు, కానీ కృతి వాళ్ళ ట్రాన్స్ఫర్ గురించి చెప్పడు. అందరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. విరించి సిరి ఇద్దరూ పడుకుని అలాగే మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయం సిరి నిద్రలేచేసరికి తన మీద ఏదో బరువుగా అనిపించి మెలకువ వచ్చింది. సిరి కళ్ళు తెరిచి చూసింది. విరించి తనని దగ్గరగా లాక్కుని పైన చేయి వేసి పడుకొని ఉన్నాడు. నిద్రపోతున్న విరించి మొహాన్ని చూసి, ఎంత అందంగా ఉంటారు మీరు అనుకుంది. ఈ 4 రోజులు మిమ్మల్ని చూడకపోతేనే ఎంత నరకంగా అనిపించిందో తెలుసా నాకు. ఒకప్పుడు హాయిగా తినేసి హ్యాపీగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా పడుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు మీ గురించిన ఆలోచనలతో సరిగా తినలేదు, నిద్ర సరిగా పట్టట్లేదు. ఐ మిస్ యూ సో మచ్ అని కళ్ళల్లో చేరిన కన్నీటిని తుడుచుకుంటూ అతన్నే ఆర్తిగా చూస్తూ అనుకుంటుంది. మీరు నాలాగానే ఫీల్ అయ్యారా లేదా? సార్, మీరు నా పక్కన ఉంటే ఏదో తెలియని భరోసా, మీరు లేని ఇన్ని రోజులు ఏదో వెల్తిగా అనిపించింది. మీరు ఎప్పుడు వస్తారా, మిమ్మల్ని ఎప్పుడు చూస్తానా అన్నట్టుగా అనిపించింది అని మనసులో అనుకుంటూ సార్ అని పిలిచింది. పలకలేదు. విరించి పలకకపోవడంతో అమ్మయ్య, మంచి నిద్రలో ఉన్నారు అనుకొని విరించి నుదుటి మీద ముద్దు పెట్టి నవ్వుకుంటూ మళ్ళీ ఏం తెలియనట్లుగా కళ్ళు మూసుకొని పడుకుంటుంది. విరించి లేవకపోవడంతో ఒక 5 నిమిషాలు అవ్వగానే మళ్ళీ కళ్ళు తెరిచి చూసింది. ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఇంకా పడుకునే ఉన్నారు, పర్వాలేదు అనుకుంటూ ఈసారి విరించి బుగ్గ మీద మళ్ళీ ముద్దు పెడుతుంది. విరించిలో చలనం లేదు, ఇంకా పడుకునే ఉన్నాడు. ఈసారి కళ్ళ మీద ముద్దు పెట్టుకుందాం అనుకుంది. కొంచెం విరించి కదిలినట్టు అనిపించగానే కంగారు పడి తన మీద నుండి విరించిని నెమ్మదిగా పక్కకు జరిపి వాష్రూంలోకి వెళ్ళటానికి కిందకి దిగి 2 అడుగులు వేసిందో లేదో కాలి గజ్జెల సౌండ్ వినిపిస్తుంది. వెంటనే ఆశ్చర్యపోయి తన కాళ్ళ వైపు చూసుకుంది. కొత్త గజ్జెలు పెట్టి ఉన్నాయి. ఇవి ఎక్కడి నుండి వచ్చాయో నా కాళ్ళకి అనుకుంటూ ముందైతే ఫ్రెష్ అయి వద్దాము అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత మనసులో అనుకుంటుంది సిరి,
నాకు సార్ పెట్టి ఉంటారు కాళ్ళకి పట్టీలు అనుకుంటూ ఉండగా అప్పుడు గుర్తొస్తుంది సిరికి. విరించి వైజాగ్ వెళ్లే ముందు తన కాళ్ళకి పట్టీలు లేకపోవడంతో విరించి అడుగుతాడు సిరిని ఏమయ్యాయి అని. 2 పట్టీల్లో ఒకటి కట్ అయినట్టు చెప్తుంది. విని ఊరుకుంటాడు. అది గుర్తొచ్చి సిరి, సార్ మీరు గ్రేట్ సార్, ఆ రోజు నేను అన్నది గుర్తుపెట్టుకొని నా కోసం వైజాగ్ నుండి తెచ్చారా అనుకుంటూ మరోసారి విరించిని కళ్ళ నిండా నింపుకొని కిందికి వెళ్ళిపోయింది సిరి. తను వెళ్ళిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక కళ్ళు తెరిచి సిరి ముద్దు పెట్టడం గుర్తొచ్చి నవ్వుకున్నాడు విరించి. తర్వాత ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆ రోజు ఆఫీస్లో మీటింగ్ గురించి సిరిని అడుగుతాడు. వెంటనే సిరి, అగస్త్య కంపెనీ వాళ్ళు ఏ సంగతి చెప్తా అన్నారు సార్, ఇంకా చెప్పలేదు అని చెప్తూ ఉండగానే వాళ్ళ దగ్గర నుండి కాల్ వస్తుంది. ఈరోజు మీటింగ్ ప్లేస్ ఎక్కడా అంటూ. వెంటనే సిరి సార్ని కనుక్కొని చెప్తాను అనడంతో వాళ్ళు ఫోన్ కట్ చేయగానే, సార్ టైం ప్లేస్ చెప్తారా అగస్త్య కంపెనీకి అనగానే, మన ఆఫీస్లోనే ఆఫ్టర్నూన్ 3 గంటలకి మీటింగ్ టైం ప్లేస్ ఫిక్స్ చేసి వాళ్ళకి చెప్పు అంటాడు విరించి. సిరి వాళ్ళకి కాల్ చేసి చెప్తుంది. సిరి, నువ్వు ఇందుకే నాకు నచ్చుతావు. వాళ్ళు ఫోన్ చేయగానే పర్ఫెక్ట్ స్టాఫ్ లాగా ఎక్కడా సొంత నిర్ణయం తీసుకోకుండా నన్ను అడిగి మరీ వాళ్ళకి చెప్పావు అనుకుంటాడు. కరెక్ట్గా ఆఫ్టర్నూన్ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫైల్స్ అన్నీ విరించికి ఇవ్వడం, విరించి చెప్పే పాయింట్స్ నోట్ చేసుకోవడం చేస్తున్న సిరిని చూడగానే ఆ కంపెనీ తరపున మీటింగ్కి అటెండ్ అయినవాడు మాటిమాటికి సిరిని చూస్తూ ఉండటంతో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది విరించికి. అయినా తమాయించుకొని మీటింగ్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. మీటింగ్ అయిపోగానే సిరిని చూస్తూ, ఏం ఫిగర్, చూస్తుంటేనే కిక్కెక్కుతోంది. నాకు ఇలాంటి సెక్రటరీ ఉంటే బాగుండేది. చక్కగా ఇంట్లో ఇల్లాలు, ఆఫీస్లో ప్లేయరాలు అన్నట్టుగా ఉంటుంది అంటాడు అతను విరించితో నెమ్మదిగా. వెంటనే విరించి కోపం వచ్చి, షీఈజ్ మై వైఫ్ సిరి, నాట్ ఓన్లీ మై సెక్రటరీ అంటాడు. సారీ మేడం, సారీ సార్ అంటాడు. ఇంకోసారి మా ఆఫీస్కి మీరు రావద్దు, నేను మీతో ఎటువంటి డీలింగ్స్ పెట్టుకోలేను అని విరించి అని గెటౌట్ అంటాడు. కోపంగా ఇంకొక మాట వాళ్ళు మాట్లాడితే కొట్టేటట్టే ఉన్నాడు విరించి. తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోగానే విరించి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. వెనకాలే అర్జున్ వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు. ఏదో అయిందని తెలుసు కానీ ఏమైందో అర్థం కాలేదు అర్జున్కి. ఎందుకంటే అప్పుడే మీటింగ్ అయిపోవడంతో ఏదో అర్జెంట్ కాల్ ఆఫీస్కి సంబంధించిన రావడంతో అప్పుడే అర్జున్ బయటికి వెళ్ళడంతో ఏం జరిగిందో తెలియలేదు. మీటింగ్ అయిపోయాక లాస్ట్లో వెళ్ళిపోయే ముందు జరిగిన విషయం కాబట్టి సిరికి కూడా తెలియదు. కాకపోతే ఏదో జరిగింది అని ఇద్దరికీ అర్థమైంది. అర్జున్ విరించి క్యాబిన్లోకి వెళ్ళి, ఏం జరిగిందిరా అలా ఉన్నావు అంటాడు. విరించి అంత కోపంగా ఉన్నప్పుడు మాట్లాడించడానికి ఎవరూ సాహసించరు. కానీ అర్జున్కి విరించి గురించి ముందు నుండి తెలవడంతో వెళ్ళి అడుగుతాడు. ఏమైందిరా, ఎందుకంత కోపంగా ఉన్నావు అంటాడు. వాడేమన్నాడో తెలుసా నీకు అంటాడు విరించి. తెలీదు, కానీ నీకు బాగా కోపం వచ్చేలాగా మాట్లాడాడు అని అర్థమవుతోంది. వదిలేయరా, సారీ చెప్పాడుగా అంటాడు అర్జున్. వదిలేయడానికి వాడు చిన్న మాట అనలేదురా అంటూ వాడేమన్నాడో చెప్తాడు విరించి అర్జున్తో. నాకు కూడా కోపం వస్తోంది, ఏం చేస్తాము, వదిలేయ్, ఫ్యూచర్లో ఇంక వాడితో ఏ డీలింగ్ పెట్టుకోనన్నావు, అయిపోయింది అంతే. మన మనసుని బాధ పెట్టేవి ఎక్కువ సమయం గుర్తుపెట్టుకొని బాధపడడం అవసరమా చెప్పు అంటాడు అర్జున్. కాసేపు ఇద్దరూ మాట్లాడుకునేసరికి విరించి నార్మల్ అవుతాడు. తర్వాత ఏదో గుర్తొచ్చి అర్జున్కి విషయం చెప్పి అర్జున్ వెళ్ళగానే సిరిని పిలుస్తాడు. సార్ చెప్పండి అంటున్నదల్లా టక్కున చేత్తో నోరు మూసేసుకుంటుంది. వెంటనే సిరిని చూసి విరించి గట్టిగా నవ్వేస్తాడు. ఇప్పుడు అతని మొహంలో కోపం పోయి ప్రశాంతంగా కనిపిస్తాడు సిరికి. బాగా గుర్తుంది నీకు, ఇక నుండి నీతో ఏ పనైనా చేయించాలంటే ఇలాంటి పనిష్మెంట్స్ ఇచ్చి చేయించుకోవచ్చు అన్నమాట అంటూ చిలిపిగా అంటాడు విరించి. తర్వాత ఇద్దరూ కారులో బయలుదేరుతారు. కారు వాళ్ళ ఇంటికి కాకుండా వేరే దారిలో వెళ్ళడం చూస్తుంది సిరి. సార్ ఇటెక్కడికి అంటుంది. నాకు చిన్న పనుంది ఇటువైపు అంటూ తిన్నగా తీసుకెళ్లి షాపింగ్ మాల్ ముందు ఆపుతాడు. ఇదేంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు అనుకుంటూ అతని వెనకాలే లోపలికి వెళ్తుంది సిరి. డైరెక్ట్గా విమెన్స్ సెక్షన్కి తీసుకువెళ్తాడు. తర్వాత సిరితో, పెళ్ళైనప్పటి నుండి నీకు నేనేమీ బట్టలు తీసుకోలేదు కదా, అందుకని నీకు కొందామని అంటాడు విరించి. ఇప్పుడు నాకెందుకు సార్, నాకు చాలా ఉన్నాయి అని సిరి అనగానే సిరికి దగ్గరగా జరిగి, విరించి, ఈరోజు నువ్వు నన్ను ఎన్నిసార్లు సార్ అన్నావో కౌంట్ చేస్తున్నాను. ఇప్పుడే పెట్టనా లేదంటే ఇంటికి వెళ్ళాక అన్నీ ఒకేసారి పెట్టనా అంటూ కళ్ళతో సిరి పెదవుల వైపు చూపిస్తూ అంటాడు. అంతే,
సిరి సిగ్గుపడుతూ విరించి మొహం వైపు చూడదు. విరించి నవ్వుకుంటూ మంచి మంచి శారీస్, నైట్ డ్రెస్లు, వెస్ట్రన్ వేర్, లాంగ్ ఫ్రాక్స్ అంటూ చాలా వెరైటీస్ చూపించి నీకు ఇందులో ఏవేవి నచ్చాయి అంటాడు. ఇప్పుడు నాకు బట్టలు అవసరమా, డబ్బు దండగా అనుకున్న సిరి కావాలని విరించితో నాకు అన్నీ నచ్చాయి అంటుంది. వెంటనే అన్నీ ప్యాక్ చేసేయండి అంటాడు విరించి బిల్లింగ్ సెక్షన్ వైపు వెళ్తూ. ఒక్కసారిగా కళ్ళప్పగించి చూస్తూ ఉంటుంది సిరి విరించిని. తర్వాత జ్యువెలరీ సెక్షన్ వైపు వెళ్ళి జ్యువెలరీ చూస్తూ ఉంటాడు. సిరి ఏం మాట్లాడదు. బట్టలన్నీ కొనేశాడు. ఇప్పుడు ఏమంటే ఏమంటాడో అనుకుంటూ తర్వాత సిరికి మంచి బ్యాంగిల్స్ సెట్ తీసుకుని ఇంటికి బయలుదేరుతారు. చాలా లేట్ అయింది, అత్తయ్య గారు వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటూ అదే మాట విరించితో అంటుంది. విరించి నవ్వేస్తాడు ఆ మాటకి. తర్వాత నేనున్నానుగా, నీకు కంగారెందుకు అంటాడు. సిరి కామ్గా కూర్చుంటుంది. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళగానే హాల్లో ఉన్న మహాలక్ష్మి గారు నవ్వుతూ, షాపింగ్ ఇంత తొందరగా అయిపోయిందా, పర్వాలేదే, నా కోడలు గ్రేట్. చాలామంది ఆడవాళ్ళు బట్టల షాప్కి వెళ్తే 100 తీపించి ఒక్కటి కొంటారు, అది కూడా కనీసం ఒక పూట అయినా పడుతుంది, ఒక్క చీరకే అంటారు. నాదేం లేదత్తయ్య, మొత్తం మీ అబ్బాయి సెలెక్ట్ చేశారు, క్రెడిట్ అంతా ఆయనదే అంటుంది నవ్వుతూ. అబ్బో, మీ ఆయన గొప్పేలే, చూసారా అండి మన సిరి ఎంత గొప్పగా చెప్తోందో, వాళ్ళ ఆయనదే క్రెడిట్ అని అంటారు కుమార్ గారితో. విరించి బట్టలు తీసుకున్నవి బ్యాంగిల్స్ చూపిస్తాడు మహాలక్ష్మి గారికి. చాలా బాగున్నాయి కన్నా, ఒక నెక్లెస్ కూడా తీసుకోకపోయావా అంటారు ఆవిడ. చిన్నగా నవ్వి ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తా అంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్తాడు విరించి. సిరి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దడంలో మహాలక్ష్మి గారికి హెల్ప్ చేయడానికి రెడీ అవుతుంది. సిరి, ముందు నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, అలసిపోయి వచ్చావు, తర్వాత వచ్చి హెల్ప్ చేయొచ్చు అంటారు ఆవిడ. సిరి వాళ్ళ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. అందరూ కలిసి డిన్నర్ చేశాక వాళ్ళ రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కాసేపటికే సిరి వాళ్ళమ్మ కాల్ చేసి ఎలా ఉన్నావు సిరి అంటారు. చాలా బాగున్నానమ్మా అంటుంది. అదే అర్థమైందిలే, నువ్వు ఇక్కడికి రాకపోవడంతో. ఫోన్లో మాట్లాడుతున్నావు కానీ అల్లుడు గారు ఊరెళ్ళినప్పుడు కూడా నువ్వు రాలేదు అంటేనే తెలుస్తోంది నిన్ను వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారో అంటుంది. అవునమ్మా, కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అంటుంది సిరి. సిరి వాళ్ళ నాన్నగారు కూడా కాసేపు మాట్లాడేసి పెట్టేస్తారు. కొద్దిసేపటికి సిరి విరించి ఇద్దరూ పడుకుండిపోతారు. ఎందుకో సిరికి మధ్యరాత్రి విరించి పిలుస్తున్నట్టు అనిపించడంతో కళ్ళు తెరిచి చూస్తుంది. రూమ్లో తన పక్కన విరించి కనపడ్డు. సార్ ఎక్కడ ఉన్నారు అనుకుంటూ చూస్తుంటే బాల్కనీలో లైట్ కనపడడంతో అటువైపు నడుస్తుంది. బెడ్ మీద నుండి కాలు కింద పెట్టగానే కాలికి మెత్తగా ఏదో తగిలినట్టు అనిపించి ఏమిటి అనుకునేలోపు సిరి అని పిలుస్తాడు విరించి. వెంటనే సిరి విరించి వైపు వెళ్ళేసరికి మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. సిరి విరించిని భయంగా పట్టుకుంటుంది. సిరి అటు చూడు అంటూ గార్డెన్ వైపు చూపిస్తాడు. విరించి అలా చూపించగానే అక్కడ లైట్లతో హ్యాపీ బర్త్డే మై స్వీట్ హార్ట్ అని రంగురంగుల లైట్లతో రాసి ఉంటుంది. సిరి అలా చూస్తుండగానే గార్డెన్లో ఉన్న లైట్స్ అన్నీ వెలిగి ఉండటంతో ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది సిరికి. నచ్చిందా అంటాడు సిరితో. చాలా బాగా ఉంది సార్ అంటుంది. నిన్ను పొద్దుటి నుండి వదిలిపెట్టాను, ఇంక వదిలిపెట్టను అంటూ లైట్గా పెదవులపై ముద్దు పెట్టి వదిలి ఒకసారి కళ్ళు మూసుకో అంటూ సిరి చేతిని తన నడుం చుట్టూ వేసుకుని సిరి భుజం చుట్టూ చెయ్యేసి నడిపించుకుంటూ కిందికి తీసుకువెళ్తాడు. నువ్వు నన్ను చీటింగ్ చెయ్యొద్దు, కళ్ళు మూసుకునే ఉండాలి అంటూ సిరిని కిందికి తీసుకెళ్ళగానే ఇప్పుడు కళ్ళు తెరువు అంటాడు. సిరి కళ్ళు తెరవగానే చూసి ఆశ్చర్యపోతుంది. ఇల్లంతా పువ్వులతోటి బెలూన్స్ తోటి డెకరేట్ చేసి మధ్యలో పెద్ద కేక్ పెట్టి ఉంటుంది. స్టెప్స్ మీద కేక్ వరకు దారంతా పువ్వు రెక్కలు అందంగా ఒక దారిలాగా వేసి ఉంటాయి. సిరి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే హ్యాపీ బర్త్డే సిరి అంటూ మహాలక్ష్మి గారు కుమార్ గారు వస్తారు. థ్యాంక్ యూ అత్తయ్య అంటూ ఉండగానే అర్జున్ వస్తాడు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ. వెనకాలే బామ్మ తాతగారు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటారు. సిరి వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే అమ్మలు నువ్వు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి అంటూ లలిత గారు, సిరి వాళ్ళ నాన్న శ్రీనివాస్ గారు రావడంతో సిరికి ఆనందంతో నోటి మాట రాదు. అమ్మ నిన్న ఫోన్ చేసినప్పుడు కూడా వస్తున్నట్టు చెప్పలేదు అంటుంది. అప్పుడే అయిపోలేదు, ఆగాకు సిరి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకొకరు ఉన్నారు అని విరించి అనగానే కృతి వచ్చి సిరిని హక్ చేసుకుని హ్యాపీ బర్త్డేనే సిరి అంటుంది. సిరి ఆనందానికి అవధులే లేకుండా పోతాయి వీళ్ళందరినీ చూసి. అమ్మ మీరు నాకు చెప్పలేదు వస్తున్నట్టు అని. బామ్మ మీరు వస్తున్నట్టు కూడా నాకు తెలియదు అంటుంది సిరి. ఇదంతా అల్లుడు గారు సర్ప్రైజ్ చేశారమ్మా, చెప్పొద్దన్నారమ్మా
అందుకే చెప్పలేదు అని లలిత గారు అనగానే, అవునవును, నా మనవడు మాకు వైజాగ్లో ఉన్నప్పుడే ఈ ప్లాన్ చెప్పాడు అంటారు. సిరికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆనందంతో విరించిని చూసి. విరించి అది చూసి అందంగా నవ్వుతాడు. తర్వాత అందరూ ఒకేసారి హ్యాపీ బర్త్డే సిరి అని అంటుండగా సిరి కేక్ కట్ చేసి అందరికీ ఇస్తుంది. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలోని నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.